ఏమిటా నీకు అప్పుడే పెళ్ళేమిటా నీ బొంత? నీకు మ్యారేజ్ స్పెల్లింగ్ తెలుసా? తెలుసు నాన్న. MARRIAGE. ఎలా కరెక్టేనా? కరెక్టే బావా. అప్పుడే కాత్యాయనికి మ్యారేజ్ గురించి మాట్లాడే ఏజ్ వచ్చేసింది. భాయి బంధువు బుల్లా కన్నా నై కన్నా నహి సరే ఏమిట్రా? నీకు బోల్డ్ భాషలు వచ్చు గానీ అసలు బుర్రలేదు బావా. కాత్యాయని ఏమంటుందో విను. ఏంటి? కుర్రాడి తరపు వాళ్ళు పైసా కట్నం తీసుకోరా. మన పిల్లని ఇంకెక్కడైనా ఇస్తే నీ తాహతుకి ఈయనపక్షం 1,00,000 కట్నం ఇవ్వాలా? ఇప్పుడు ఆ 1,00,000 నీకు లాభమే కదా. पैसा में परमात्मा इसमें नहीं होता है बराबर. शादी हो రెండో లాభం. కుర్రాడు మన రాష్ట్రంలో గాంధీ గారి కుడి భుజం లాంటి సుబ్బరామయ్య గారు అబ్బాయి. వారింటితో వియ్యమందడం ఎంత పలుకుబడి. ఆ పలుకుబడే నీకు పెట్టుబడి అవుతుంది. ఆలోచించు. ऐसा देशभक्त को अभिमान हमारा जन के क्या लाभ है इसमें नहीं होता है को. బావా ఎందుకైనా మంచిది కాస్త తెలుగులో ఆలోచించు బావా. ఏరో నీ బుర్రలో ఇప్పుడిప్పుడే తెలివితేటలు తెలుగులో చిగురుస్తున్నాయి. బాగానే ఉంది. బుజ్జే సరే నేను వెళ్ళా కుర్రోడు తల్లితో మాట్లాడతానమ్మా. ఆవిడ పద్ధతి ఆవిడ నాకు నచ్చితే అలాగే. ఆవిడ నీకు నచ్చడం ఏమిటి బావా? పెళ్ళెవరికి? अरे अपार्थ में ऐसा नहीं होता है. कोई को ना कर पूछा कभी रहने झगड़ा नहीं करना नहीं करना नहीं. అలా వంగుని ప్లేట్ లో బోండా వేస్తూ ఉంటే విషమోహినిలా ఫ్యామిలీ రూమ్ వెళ్ళి కూర్చోండి, నేను అక్కడ టిఫిన్ పట్టుకొస్తా. రాణే స్పెషల్ మసాలా దోశ త్వరగా రావాలి. తీసుకోండి, మీకు ఇష్టమని బాగా నెయ్యి వేసి తీసుకొచ్చారు. ఏమిటి ఇలా వచ్చి అలగడిపోతా? ఏమిటి ఏమిటి జాకెట్ ఏమిటి, పావడా ఏమిటి, బయట ఏమిటి, ఇదంతా ఏం చేయమంటారు? మంచి చీరలు కొని పెట్టమంటే మా అత్తయ్య కొని పెట్టదు. నేను అందంగా డ్రెస్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళు ఎగరేసిపోతారని దాని భయం. పోతూ పోతూ మా నాన్న 10,000 రూపాయలు ఇస్తే నాకు పెళ్లి పెట్టాల్సి చేయకుండా బాగా తినేసి ఇలా అడ్డమైన చాకరీ చేయించుకుంటా ఉంది. ఏమిటి 10,000 తినేసిందా? దొంగముంట. దాని పాప అదే పోతుంది. ఇదిగో అలాగే కానీ నాకు రాత్రిలో వచ్చిన డబ్బంతా నీకే ఇచ్చేస్తాను. మీ మగాళ్ళంతా ఇంతే అరచేతులు వైకుంఠం చూపిస్తారు. నేను అటుంటాను కాదు. ఏం కావాలో కొరకు ఇప్పుడే కొనిపెడతాను. మరేమో నాకు ఎన్నాళ్ళ నుంచో ఎడగంటలు కొనుక్కోవాలని ఆశ. ఇంతేనా? ఇదిగో ఈ 500 తీసుకుని ఎడగంటలే కర్మ గుడిగంటలే కొనుక్కో. ఇదిగో రాణి నువ్వు మనం రాణి ఎవరన్నా చూస్తారు చూస్తే సిగ్గుపడి వాళ్లే పోతారు. చూడరాని ఫ్యామిలీ లేని వాడివి ఫ్యామిలీ కింద కిందకి వచ్చావు. ఈ దయ్యంతో ఏం చేస్తున్నావు? తప్పురా, కళ్ళు పోతాయరా. నీకు కాబోయే అమ్మరా అమ్మ. అమ్మా అంటే అయ్యి బాబు ఏంటి అమలాపురం చేసేలా చెప్పు. నువ్వు చెప్పినట్టుగా అనంతలక్ష్మి ఇంటికి వెళ్ళాను, నీ పేరు చెప్పాను, అంతే ఇక్కడ గంతేసింది అనుకో. మన పేరు చెబితే అన్నమాట. మహేంద్ర తాత గారు మాకు బావగారు లాంటి వారు, ఆయన అంటే మాకు చాలా అభిమానం అని చెప్పింది. అబ్బాయి అభిమానం కలదాన్ని ఇంకోసారి చూసేది తప్పలేదు. చూడటం కాదు బాబాయ్, వాళ్ళ చేతి మీదుగా స్నానం చేయించుకోవాలి. పన్నీటితో తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి స్నానం చేయించారు నన్ను. పన్నీటి తోట. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేశారు. సాంబ్రాణి ధూపం. ఆ తర్వాత మల్లెలు పరిచిన పాన్పు మీద కూర్చోబెట్టారు. మల్లెలు పాన్పు. ఆ అమ్మాయిని కౌగిల్లోకి తీసుకున్నాను, ముద్దు పెట్టుకోబోయాను. ఇంతలో ఆ అమ్మాయికి మూర్ఛ వచ్చి పడిపోయింది. నువ్వు వట్టి నష్టజాతకుడు రా. ఎక్కడికి వెళ్ళినా చొక్కేదురే. మజా చేసుకోవడం మక్కువ తీసుకోవడం నీకు తెలియదు. ఈ పట్టు చూడు బాబాయ్, కోరుకొండలో రాజ్యలక్ష్మి ఉందట. ఈసారి నా పసు చూపిస్తాను. ఏది 400 పడే పడే పడే. ఇందులో ఓ పావలా పెట్టి అరటిపడి కొని
గోదావరి గారి చేత ముహూర్తం పెట్టించుకుని శకునం చూసుకుని మరీ ఇల్లు. అలాగే. కోరుకుండా రాజలక్ష్మి, రాజలక్ష్మి కోరుకుండా.